హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో రేవంత్ గారి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్. రేవంత్ రెడ్డి గారు వెనకాల ఇద్దరు కోవట్లు ఉన్నారు. రేవంత్ గారు మమ్మల్ని మానవ బాంబులు అంటున్నారు. కాకపోతే మానవ బాంబులు వాళ్ళు వేరు, నల్గొండ ఒకళ్ళు, ఖమ్మం ఒకళ్ళు అని అంటున్నారు. మరి ఎవరై ఉంటారు? వీళ్ళ వల్ల ప్రమాదం ఉంది అని కూడా చెప్పడం చూస్తున్నాం. మరి ఏ ప్రమాదం ఉంది? మరి మీరేమంటారు సార్? కేటీఆర్ గారి వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్ ఏంటి? కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అంటే, మేము బలంగా ఉన్నాము, వాళ్ళు బలహీనపడుతున్నారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా బలహీనపడుతుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి చూస్తూ ఉంటే ఇప్పుడు లోక్సభ సభ్యులు కూడా ఏ విధంగా జారుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఈ లోక్సభ ఎన్నికల ముగిసే లోపే కొంతమంది శాసనసభ్యులు కూడా పార్టీ మారతారనే ఊహాగానం వినపడతా ఉన్నాయి. వాటిని కాపాడుకోవడం కోసం చేస్తున్న మాట వాస్తవం. దాని గురించి ఆయన భయపడుతూ ఇతర వాళ్ళకి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఒకటి మాత్రం నిజం ఏందయ్యా అంటే, రేవంత్ రెడ్డి గారు వీళ్ళు అనుకున్నంత బలహీనుడైతే కాదు. ఓకే, ఆయన పీఠాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. ముందుకెళ్తా ఉన్నాడు. ఆయన క్షేత్రస్థాయి నుంచి వచ్చాడు. అవును, ఎక్కడి నుంచో ఒకేసారి ఊడిపడలా. క్షేత్రస్థాయి కార్యకర్తల మనోగతాలు ఎలా ఉంటాయి, నాయకుల మనోగతాలు ఎలా ఉంటాయి అతను తెలుసు. అందుకని వీళ్ళలాగా తొందరపడి ముందు శాసనసభ్యులను తీసుకోకుండా క్షేత్రస్థాయి నుంచి నరుక్కుండా వస్తున్నాడు. మీరు బాగా చూసుకోండి. ఒక్కొక్క మండలాన్ని తీసుకుంటున్నారు, లేదంటే ఒక్కొక్క మున్సిపాలిటీని తీసుకుంటున్నారు, నగరపాలక సంస్థలను తీసుకుంటున్నారు. ఇవన్నీ తీసుకుంటూ ఒక్కొక్కరిని నరుక్కుంటూ వస్తున్నాడు ఆయన. ముందు దాన్ని కాపాడుకుంటే కేటీఆర్ గారు వాళ్ళ దగ్గర నుంచి ఒక్కళ్ళు రాకపోతే అప్పుడు ఈయన గురించి ఆలోచించుకోవాలి. అటు జారిపోయే వాళ్ళని పట్టుకోవడం కుదరట్లేదు ఆయనకి. వీళ్ళ గురించి మాట్లాడుకుంటామంటే వాళ్ళు రేపు జరిగితే జరగవచ్చు, దాని గురించి జోష్యం చెప్పాల్సినంత అవసరమే లేదు. ప్రస్తుతానికైతే మాత్రం బీఆర్ఎస్కే ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైతే బలంగానే ఉన్నారు. ఆయన బలహీనుడైతే ఏం కాదు, ఆ ప్రభుత్వం కూడా. కాకపోతే వీళ్ళకి ఏంటంటే అంకెలకి 5గురే కదా మార్పు. 5గురు అటు మారితే ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పుడు సిపిఐ ఉండదు కాబట్టి 6గురు ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోతే మారుతుంది. కానీ దానికంటే ముందే ఈ పార్టీ వాళ్ళని అటు వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు చూస్తే 8 మంది దాకా కనపడుతున్నారు. ఆ సంఖ్య పెరిగింది అనుకోండి, వాళ్ళు బలపడ్డట్టే కదా. రేపొద్దున ఏదన్నా కేంద్రం అధికారంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తే, భారతీయ జనతా పార్టీ గతంలో చేసిన ఏదన్నా దృష్టిలో పెట్టుకుంటే, అప్పుడు ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది అనేది మాత్రం కొట్టివేయలేవు. దాంట్లో కొట్టివేయలేవు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదు కాబట్టి, మనం స్పష్టంగా అర్థమైపోతా ఉంది కాబట్టి. బీహార్ కూడా రేపు జరగబోయే పరిస్థితి కూడా అది కూడా ఎక్కువ రోజులు కొనసాగుతుందని అయితే నేనైతే భావించట్లేదు. ఓకే సార్, మొన్న కూడా కేటీఆర్ గారికి ఇదే వాక్యం అన్నారు సార్. రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఆయన మరో ఏక్నాథ్ షిండే, హిమంత్ బిశ్వా లా మారిపోతారు అని కూడా అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది అంటే, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పాలని పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటని చెప్పని భావించి ఇంటికి పంపించారు. అది వాళ్ళకి ఇంకా అర్థం కాకుండా ఇంకా అదే పందాలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అర్థం కాదు, అంతకంటే వాళ్ళు ఏం చేయలేరు. కాదనలేని కనపడతా ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేస్తూ ఉన్నారు. ఇండియా కూటమి అనేది భారతీయ జనతా పార్టీతో పోరాడుతూనే ఉంది. ఇండియా కూటమి జాతీయ స్థాయిలో వాళ్ళు భారతీయ జనతా పార్టీతో పోరాడుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసిపోయారు అంటే సహజంగానే ప్రధానమంత్రి గారిని ఎలా గౌరవించాలో, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి అది సంపూర్ణంగా నెరవేర్చాడు. అంతే తప్ప ఇప్పుడు ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా ప్రధానమంత్రి గారిని కలిశారు, ఆర్థిక మంత్రి గారిని కలిశారు. అలాగే ఈయన అమిత్ షా గారిని కూడా కలవడం కూడా జరిగింది కదా. అంటే తన రాష్ట్రానికి ఏం కావాలి, ఇప్పటి వరకు రావాల్సినవి ఏముండయి, బకాయిలు ఏముండయి, ఆర్థికంగా బకాయిలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఏమన్నా మిగులు ఉన్నాయా, వాటిని సరిచేయమని, వాటికి త్వరగా పూర్తి చేయమని చెప్పుకున్నారు. వాళ్ళు రాష్ట్రానికి ఏం కావాలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి కేంద్ర సహకారం కావాలి కాబట్టి రాష్ట్రాల మనుగడల కోసం ఆయన తన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలో అలా చేస్తున్నాడు. రేపొద్దున ఎన్నికల బరిలో ఎలా ఉండాలో వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్ననే చెప్పినట్టు సంస్థాగతంగా ఎంత బలోపేతం కావాలో స్థానిక సంస్థల్లో బలోపేతం అయితే తప్ప పునర్నిర్మాణం
కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో వచ్చింది, దాన్ని 10 సంవత్సరాల్లో ఆయన కొనసాగిద్దని భావిస్తున్నాడు. కాబట్టి ఈ 10 సంవత్సరాలు బలంగా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే. దాని పర్యవసానం రేపు పొద్దున లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఇదే బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నట్టు స్థానాలు వస్తే పార్టీ మనుగడకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకే. ఏమాత్రం తేడా పడ్డా కూడా ఆ పార్టీకే మనుగడకే చాలా ప్రమాదం. అవును. ఎందుకంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పని అన్నారు కదా. కాబట్టి అదే బాటని వీళ్ళు కూడా పయనిస్తున్నారు. దాంట్లో ఈరోజు రాజకీయాల్లో వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డాలని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. అవును. వీళ్ళు అన్నీ ఏం చూసుకుంటున్నారంటే వాపును చూసి బలం అనుకుంటున్నారు చాలామంది. ఆ తర్వాతే ఎదురుగే పరిణామాలు చాలా బలవంతులు అనుకున్న వాళ్ళు ఎలా బలహీనలు అయిపోయి అధికారాన్ని కోల్పోయే చూస్తూనే ఉన్నాం. అయినా సరే గుణపాఠాలు నేర్చుకోకుండా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు గెలిచిందే తడువుగా ప్రతిపక్షాలను బలహీనపరిచి తను బలపడాలని కోరుకుంటూ వాళ్ళలోంచి శాసనసభ్యులను కావచ్చు లోక్సభ్యులను కావచ్చు తీసుకుంటే ఏం జరుగుతుందనేది తాత్కాలికంగా వాళ్ళకి ఉపయోగం జరగవచ్చు తప్ప ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీలైనా మనుగడ సాగిస్తే ప్రజాస్వామ్యానికి బాగుంటుంది, పార్టీలకు కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎక్కువ కాలం ఉండదు, పడిపోతుందని చెప్పేసి పోర్ట్రే చేసుకుంటూ వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. అటు వాళ్ళు ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ కూడా ఉండదు, ఖాళీ అయిపోతుందని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇది ఏదో ఒకటి, ఇది రెంట్లలో ఏదో ఒకటి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత జరిగే అవకాశం ఉందండి? రెండూ జరగవచ్చు. రెండు జరగచ్చు, అనుమానం ఉంది దాంట్లో. రెండూ జరగవచ్చు. ముందుగా భారతీయ జనతా పార్టీకి కొంతమంది సభ్యులు వెళ్ళిపోతారు. వీళ్ళలో మొన్న గెలిచిన వాళ్ళల్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ముందుగా బీఆర్ఎస్ ఖాళీ అవ్వచ్చు. ఓకే. ఆ తర్వాత అదే ఇందాక నేను ఉదాహరించినట్టు మిగిలిన రాష్ట్రాల్లో జరిగినటువంటి ఏకనాథ్ షిండేలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అవుతారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాబట్టి రేవంత్ రెడ్డి గారిని దించడానికి ఇంకోటి ఏకనాథ్ షిండేలు పుడతారు. ఓకే. అంతేగాని రేవంత్ రెడ్డి గారు ఏకనాథ్ షిండే ఆ పొలికి బాగా ఉంది, ఆ పొలికి కూడా సరిగ్గా వాళ్ళు చేయలేదు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం కాదనలేము. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో ఇది జరుగుతుంది, ఇది జరగదు అని చెప్పుకోవడానికి ఆస్కారం అయితే ఏం లేదు కదా. స్పష్టంగా కనపడతా ఉండే కదా కళ్ళ ముందు. ఎన్నో సంఘటనలు మనం ప్రత్యక్షంగానే చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి దాన్ని కొట్టివేయలేం. ఇది ప్రజలు నమ్ముతారనుకుంటే అది భ్రమ. నిస్సందేహంగా కనుక ప్రజలు నమ్మారనుకోండి, రేపు పొద్దున మీకే అధికారం కట్టబెట్టారనుకోండి, మీరే నిజమని నమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పటికే సంకనాకపోయింది ఆంధ్ర రాష్ట్రం. రేపు పొద్దున ఏమైపోయిద్దో అని చెప్పని అందరూ ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఆలోచించుకుని తల్లిదండ్రులు మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని విద్యార్థులు మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. స్థితిని తలుసుకొని దీనికి కారకుడైన వ్యక్తి ఇతను అని చెప్పని రైతులు ఆ రోజు మాకు ఇన్ని చెప్పారు, మద్యపాన నిషేధం అన్నాడు, తనే ఉంది. మద్యం మీద ఇంకొక 20 సంవత్సరాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.